చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా దాటి వెళ్ళకండి, ఈ మాట చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో మెమోలాగా గూగుల్ తన ఎంప్లాయీస్కి అందజేసింది. అమెరికాని వదిలి కనుక బయటికి వెళ్ళిపోతే వీసాలు, అందులోనూ H1B వీసాకి సంబంధించి స్టాంపింగ్ ప్రక్రియ అనేది చాలా ఆలస్యం అవబోతోంది. కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటని గూగుల్ తన ఎంప్లాయీస్కి మెమో రూపంలో ఈమెయిల్స్ పంపించింది. అందులోనూ ప్రధానంగా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మేము తాత్కాలికంగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేశాము, వాటిని పోస్ట్పోన్ చేసుకుంటున్నాము అనౌన్స్ చేసినటువంటి US కాన్సులేట్స్ అనేవి ఇప్పుడు ఈ డిసెంబర్లో జరగాల్సినవి, జనవరిలో జరగాల్సినవి ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతాయని భావిస్తున్నప్పటికీ అది అక్టోబర్ దాకా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. బట్ గూగుల్ మాత్రం 12 నెలల సమయం పట్టొచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అందువల్లే అమెరికాకు వదిలి వెళ్ళిపోకండి అనేటువంటి మాటను కూడా గూగుల్ ఈమెయిల్ రూపంలో వెల్లడించింది. అందులో అగ్రరాజ్యం అమెరికా తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియా వెట్టింగ్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని చెక్ చేయడంలో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి ఇంటర్వ్యూస్ను కూడా క్యాన్సిల్ చేసేసింది US కాన్సులేట్. దానికి సంబంధించి US ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంది. చాలా లెంతీ అండ్ లెబోరియస్ ప్రాసెస్ అవబోతోంది. కాబట్టి దీనికి ఎక్స్టెన్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ అయ్యాయి, ఆ తర్వాత తిరిగి ఎప్పుడు మళ్ళీ వీసా స్లాట్ దొరుకుతుంది అనే దాన్ని ఈమెయిల్స్ రూపంలోనే మేము వెల్లడిస్తాము అనేది ఇమిగ్రేషన్ సర్వీసెస్ అయితే వెల్లడించినప్పటికీ గూగుల్ మాత్రం అలర్ట్స్ని జారీ చేసింది. ముఖ్యంగా 2026 అక్టోబర్ వరకు జరగకపోవచ్చు అనేది వినిపిస్తున్నప్పటికీ 12 నెలల కాలాన్ని మాత్రం గూగుల్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అడ్వైజరీలను జారీ చేసింది. ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతోంది అనేటువంటి మాటను కూడా అందులో మెన్షన్ చేసింది. అమెరికా ఎంబసీల్లో వీసా ప్రాసెసింగ్లో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులు విదేశాలకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉంది అని కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా ఈమెయిల్స్ను కూడా పంపించింది గూగుల్. యాక్చువల్గా H1B వీసాలతో పాటుగా L1 వంటి వీసాలపై పనిచేసేటువంటి వేలాది మంది భారతీయులు, ఇతర దేశస్తులు తమ పండుగలు, యూజువల్గానే క్రిస్మస్ అనేది ఒక లాంగ్ వీకెండ్ ఉంటుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేటువంటి పండుగలు. ఈ నేపథ్యంలోనే కాస్త బ్రేక్ తీసుకొని తమ స్వంత ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్యోగులు లీవ్ మీద వెళ్తుంటారు. అలాంటి సమయంలోనే ఇప్పుడు ఇంటర్వ్యూలవి లేకపోతే స్లాట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. కాబట్టి మళ్ళీ వాటిని ఎప్పుడు రెన్యువల్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి మీరు వాయిదా వేసుకోండి అనేటువంటి మాట, జాగ్రత్తగా ఉండండి, అమెరికాని వదిలి వెళ్ళకండి అనేటువంటి మాట. ఇప్పటికే బ్యాక్లాగ్ల కారణంగా వీసాల స్టాంపింగ్ అనేది విపరీతంగా లేట్ అయిపోతుంది. రెన్యువల్ ప్రక్రియ అనేది వారాల తరబడి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్లాట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది విదేశాలకు వెళ్ళి తిరిగి అమెరికాలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు సకాలంలో రాకపోవచ్చు అనేటువంటి మాట గూగుల్ వ్యక్తం చేసింది. ఒక్కసారి అమెరికా సరిహద్దు దాటి బయటికి వెళ్తే తిరిగి ఎప్పుడు లోపలికి వస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేది గూగుల్ తన అంతర్గత ఈమెయిల్స్లో వెల్లడించింది. వీసా జాప్యం వల్ల మీరు విదేశాల్లోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది, అలాంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేసింది. సో గూగుల్ జారీ చేసినటువంటి సరికొత్త అడ్వైజరీ, ఈ మెమో వల్ల భారతీయ ఇంజనీర్లో ఆందోళన వ్యక్తమైంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. గూగుల్లో పనిచేసే అత్యధికులు భారతీయులే కావడం, సెలవుల్లో ఇంటికి రావాలనుకున్న వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతోంది అనేటువంటి మాట. ఇందువల్లే వాళ్ళ కెరీర్ మీద కూడా కేవలం వీసా రావడమే కాదు, వీసా రాకపోవడం మాత్రమే కాదు, కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పుల వల్ల ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అనేది, అత్యంత అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికోసం మాత్రమే మీరు విదేశాలకు వెళ్ళొచ్చు, లేకపోతే అలాంటి పరిస్థితి లేకపోతే వెళ్ళకండి అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేసింది. ఒకవేళ విదేశాలకు వెళ్లాల్సి వస్తే ముందుగా మేనేజర్లకు, ఇమ్మిగ్రేషన్ టీంకు సమాచారం అందించాలి. వీసా హోదా స్థిరంగా ఉండే వరకు అమెరికాలోనే ఉండాలి. అలా ఉండడమే
సేఫ్, సురక్షితము అనేటువంటి మాటను కూడా మెన్షన్ చేసింది. ప్రస్తుతానికి గూగుల్ మాత్రమే కాకుండా ఇతర టెక్ కంపెనీలు కూడా ఇలాంటి నిబంధనలకే తమ ప్రయాణాలని వాయిదాలు వేసుకోవాలి అనేటువంటి మాటను కూడా చెప్తున్నాయి. ఇక దీంతో పాటుగా H1B వీసాకి సంబంధించి $15,000 నుంచి $1,00,000 పెంచిన తర్వాత H1B ఫీజు అనేది పెరిగిన తర్వాత ఇన్ఫోసిస్, TCS వంటి కంపెనీల మీద విపరీతమైనటువంటి భారం పడబోతున్నట్టుగా కూడా విశ్లేషణలు అందుతున్నాయి. మే 2020 నుంచి మే 2024 మధ్య TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఈ 3 కంపెనీలు దాదాపు H1B వీసాల పరిధిలోకి 90% మంది ఎంప్లాయీస్లని రిక్రూట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు $1,00,000 ఫీజు అనేది పెంచిన తర్వాత ఇన్ఫోసిస్ 10,400 మందిని H1B వీసా కింద రిక్రూట్ చేసుకుంది. అందులో $1,00,000 ఫీజు కనుక ఈ 10,400 మంది కట్టాలి అంటే అది విపరీతమైనటువంటి ఆర్థిక భారంగా పరిణమించబోతోంది. కంపెనీకి $1 బిలియన్ పైగానే అదనపు ఖర్చు అవబోతోంది అనేటువంటి వార్తలున్నాయి. TCS 6,500 మందిని, కాగ్నిజెంట్ 5,600 మందిని నియమించుకుంది H1B వీసాల కింద. ఈ వీసా ఫీజు అనేది అంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు వసూల్లో చట్టపరమైనటువంటి సవాళ్లు ఇప్పటికీ కూడా ఉన్నప్పటికీ వీసా డిమాండ్ అనేది గణనీయంగా తగ్గిపోతోంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అసాధారణ ప్రతిభ కలిగినటువంటి విదేశీయులు మన దేశంలోకి రాకుండా ఈ ఫీజు ఒక అడ్డంకిగా ఉండబోతోంది అనేటువంటిది టెక్ కంపెనీల నుంచి వస్తున్నటువంటి మాట. గత కొన్నేళ్లుగా మేము వీసాలపై ఆధారపడ్డాన్ని గణనీయంగా తగ్గించాము. కేవలం కొన్ని ప్రత్యేక సాంకేతిక ఉద్యోగాలకు మాత్రమే H1B వీసాలని రిక్రూట్ చేసుకుంటున్నాము అనేటువంటి మాటని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీలు చెప్తున్నాయి. సో 85,000 వీసా స్లాట్లలో ప్రతి ఏటా US రిలీజ్ చేస్తుంటే అందులో మెజారిటీ టెక్ కంపెనీలకే పోతున్నాయి. అందులో IT కంపెనీల ఉద్యోగులే ఉంటారు. స్థానికులకు బదులుగా చౌకగా విదేశాల నుంచి నిపుణులను తెప్పించుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ భారీ ఫీజు పెంచిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది తమ మీద చాలా పడింది అనేటువంటి మాటనైతే చెప్తున్నారు. సో ఈ బయటి వాళ్ళు రాకుండా, అక్కడి నుంచి ఒక స్కిల్డ్ పర్సన్స్, నిపుణులు రాకుండా ఇది అడ్డుకట్ట వేయడమే కాదు, ఎట్ ద సేమ్ టైం ఆర్థికంగా తలకు మించినటువంటి భారం అవుతోంది అనేటువంటి మాటను కూడా. సో ఆల్రెడీ ఈ ఫీజు పెంపుకు సంబంధించి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి అక్కడ కోర్టుల్లో కేసులునే ఉన్నాయి. కేసు విచారణలు పెండింగ్లో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది తమకి తలకు మించిన భారంగా పరిణమిస్తోంది అనేటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చినటువంటి సరికొత్తగా వీసా అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూల స్లాట్లని క్యాన్సిల్ చేశారు, పోస్ట్పోన్ చేశారు. మరో 12 నెలల పాటు ఇలాంటి అన్సర్టనిటీ అనేది ఉండబోతోంది. ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోతే అక్కడే స్ట్రక్అప్ అయిపోతే ఇమ్మీడియట్గా 6 నెలల్లోపు రాలేని పరిస్థితులు కనుక ఉంటే ఇక్కడ ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో ఇంకో కంపెనీలో ఉద్యోగం దొరకడానికి కూడా చాలా కష్టం అవుతోంది. అలాంటి పరిస్థితులు అనేవి రాకుండా ఉండాలంటే అనివార్యంగా ఎమర్జెన్సీస్ ఉంటే తప్ప మీరు ప్రయాణాలు చేయకండి అనేటువంటి అడ్వైజరీస్ని కూడా ఇస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు